తనను ప్రేమించి తన కార్యాల విషయమే ఆసక్తి కలిగి ఇంత శ్రద్ధ తన ఎడల కనపరిచిన వారిని చూస్తూ వదిలేసే దేవుడు కాదు. ఆయన అన్యాయస్తుడు ఎంత మాత్రము కాదు. ఆయన న్యాయవంతుడు, 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 న్యాయవంతుడు. రోషము గలవాడు, యథార్థవంతుడు, సత్యవంతుడు. తన ఎడల ఆసక్తి గలవారి ఎడల ఆసక్తి గలవాడై ఉన్నాడు. నన్ను ఘనపరచు వారిని ఘనపరచకమానని చెప్పిన దేవుడు ఆయన. ఏవా ఎంత కష్టపడుతున్నావు దేవుని కోసం, ఆయన చూస్తావు, వదిలిపెడతాడు, మర్చిపోతాడు. అంత ప్రయాసపడుతున్నావు, అదంతా రాసుకోడు. నువ్వు ఎన్ని బాధలు పడుతున్నావో, ఎన్ని తిప్పలు పడుతున్నావు, ఎన్ని ఇబ్బందులు పడుతున్నావు, ఎన్ని కష్టాలు పడుతున్నావో, నీకు ఉందో లేదో, తింటున్నావో తింటలేదో, నిద్రపోతున్నావో పోవట్లేదు, ఇంకెన్ని ఆలోచిస్తున్నావు దేవుని కోసం, ఇంకెంతెంత సాధించాలని ఇన్ని కలలు కంటున్నావో, ఈ నీ మైండ్ అంతా ఎప్పుడు దేవుడు దేవుడు దేవుడని ఆయన గురించి ఆలోచిస్తున్న సంగతి ఆయన తెలీదా? తెలుసా తెలియదా? అది ఎట్లా మర్చిపోతాడు? తనను ప్రేమించి తన కార్యాల విషయమే ఆసక్తి కలిగి ఇంత శ్రద్ధ తన ఎడల కనపరిచిన వారిని చూస్తూ వదిలేసే దేవుడు కాదు. ఆయన అన్యాయస్తుడు ఎంత మాత్రము కాదు. ఆయన న్యాయవంతుడు, 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 న్యాయవంతుడు. రోషము గలవాడు, యథార్థవంతుడు, సత్యవంతుడు. తన ఎడల ఆసక్తి గలవారి ఎడల ఆసక్తి గలవాడై ఉన్నాడు. నన్ను ఘనపరచు